జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట సెక్షన్ పరిధిలో ట్రాన్స్కో అధికారులు విద్యుత్ సమస్యల పరిష్కార వేదికను మంగళవారం నిర్వహించారు. ఓవర్లోడ్ కు సంబంధించినవి, బిల్లింగ్ ఇష్యూ, విద్యుత్ హెచ్చుతగ్గులు, సరఫరాలో తరచుగా వచ్చే సమస్యలను, వచ్చే అంతరాయంలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో CGRF2 NGNPDCL చైర్పర్సన్ నారాయణ, మెంబర్స్ రామకృష్ణ, కిషన్, రాజాగౌడ్, మండలానికి సంబంధించిన DE, AE, లైన్మెన్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి లోకల్ కోర్టు రామన్నపేట సెక్షన్ మల్యాల సబ్ డివిజన్ పరిధి లోపల మరి కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి గాను రామన్నపేట, తర్వాత మల్యాల్, తర్వాత పూడూరు, తర్వాత కొడిమ్యాల్, ఈ 4 సెక్షన్లు కూడా మల్యాల సబ్ డివిజన్ పరిధి లోపల ఇవి పనిచేస్తుంటాయి. మరి దీనికి గాను ఇక్కడ ఈరోజు మరి కన్సూమర్సు భారీ మొత్తంలో మరి వివిధ గ్రామాల నుంచి మరి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. వారి వారి సమస్యలను మరి విన్నవించుకోవడం జరుగుతుంది. సో ఆ క్రమం లోపల దాదాపుగా మరి ట్రాన్స్ఫార్మర్సు ఓవర్లోడ్ అనేది మరి ఇక్కడికి వచ్చిన అప్లికేషన్లో 2-3 అప్లికేషన్స్ దానికి సంబంధించినవి ఉన్నవి. మరి నేను ఇంతకుముందు కూడా వీళ్ళతో రివ్యూ చేయడం జరిగింది స్టాఫ్తోని. మరి ఎక్కడ కూడా ఓవర్లోడ్ ట్రాన్స్ఫార్మర్స్ లేవు, అన్నీ కూడా మేము రెగ్యులరైజ్ చేస్తున్నాము. మేము ప్రజావాణిలో కంప్లైంట్స్ వస్తే వాటిని కూడా రెక్టిఫై చేస్తున్నాము. పొలం బాటా కార్యక్రమంలో కూడా అక్కడ కూడా ప్రతి రైతాంగాన్ని కూడా మరి వాళ్ళనందరినీ పలకరించి వాళ్ళకున్న సమస్యలను తెలుసుకొని వాటిని వెనువెంటనే మరి పరిష్కారం చేస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మా మాజీ సర్పంచ్ గారు ఇప్పుడే ఒకటి తీసుకొచ్చిన అప్లికేషను, దాన్ని చూస్తే మరి సమస్య కొంచెం జటిలంగానే ఉన్నది. కానీ మనము నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళు అంటే అది కూడా కుదరదు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీజిబిలిటీ ప్రకారంగా టెక్నికల్గా వాళ్ళన్నీ ఆలోచన చేసేసి మన ప్రజానికానికి, మన రైతాంగానికి, ఎవరికైనా కానీ మరి ఎలాంటి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ కాకుండా తగిన చర్యలు తీసుకొని పనులు చేసడానికి వాళ్ళు ముందుంటారు. వాళ్ళ కాలం ఎంతైనా ఉంది కాబట్టి మమేకమై మనం పనులు చేసుకుంటే మనకు కన్సూమర్సే కానీ, రైతాంగానికే కానీ, డిపార్ట్మెంటే కానీ ఎలాంటి నష్టం జరగకుండా మనం ముందుకు పోవడానికి మరి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు సంబంధిత ఏఈని, తర్వాత ఏడీ అండ్ డీలను కలిసేసి ఆ సమస్యలను పరిష్కరించుకోండి. వాటికి మేము తగిన సూచనలు, సలహాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మాకు ఈరోజు దాదాపుగా 5 అప్లికేషన్స్ వచ్చాయి. ఒకటి బిల్లింగ్ ఇష్యూ, ఒకటేమో మిగతా ఓవర్లోడ్ అనే వచ్చింది. ఒకటి మన ఎవరు విష్ణువర్ధన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి వచ్చాడు. దానికి కూడా మేము ఆల్రెడీ ఒక ఆర్డర్ ఇచ్చాము. అది ఆ సంబంధిత అంటే ఇది స్టాఫ్ ఏంటంటే క్షేత్రస్థాయిలో ఇన్స్పెక్ట్ చేసేసి అక్కడ ఉన్న DTR ఓవర్లోడ్ కాదు అని 2022 లోపలనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి కూడా మేము కన్సూమర్స్ని, తర్వాత డిపార్ట్మెంట్ ఇద్దరిని కూడా పిలిపించేసి అక్కడ వాదనలు విన్న తర్వాతనే మేము ఆర్డర్ ఇవ్వడం జరిగింది. మీన్వైల్ అంటే 22 నుంచి 25 లోపల ఒకవేళ ఏమైనా అధికంగా మోటార్లు వచ్చేసి ఓవర్లోడ్ అయితే వాటి మీద ఇప్పుడు తగిన చర్యలు తీసుకోమని ఆ సంబంధిత అధికారికి మేము ఇప్పుడు దాన్ని రీరూట్ చేయవలసిన అవసరం ఎంతైనా వచ్చింది కాబట్టి అది ఇచ్చాము. మళ్ళీ వాటి మీద ఇన్స్పెక్ట్ చేసేసి ఒకవేళ ఇప్పుడు కనుక ఓవర్లోడ్ అయితే దానికి సంబంధిత DTRను ఎన్హాన్స్మెంటా లేకపోతే ఇంప్రూవ్మెంటా ఏదైనా వేసుకొని దానికి వాళ్ళకు రైతాంగానికి నష్టం కాకుండా వాళ్ళ పంటలు ఖరాబు కాకుండా చూడడానికి మరి మా సిబ్బంది ఎల్లవేళ అంటే 24/7 అంటారు, అంటే 24 గంటలు వాళ్ళు పని చేస్తూనే ఉంటారు. వాళ్ళ సేవలు మీకు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు సద్వినియోగపరచుకొని మన రైతాంగానికి ఎలాంటి నష్టం కాకుండా పంటలు కూడా ఏమీ నష్టం కాకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా
విలేకరుల సమక్షంలో మేము మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇంకొక 2-3 అప్లికేషన్స్ వచ్చినాయి. అవి కూడా సంబంధిత ఏడీ గారికి డి గారికి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అవి కూడా మీకు విత్ ఇన్ స్టిపులేటెడ్ టైం యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్. సిటిజన్ చార్ట్ అంటే మన పలానా పని పలానా రోజులో పలానా సమయంలో నిర్ణీత గడువు లోపల చేయాలని ఒకటి ఉంటుంది. దాని ప్రకారంగా చేస్తారు. ఒకవేళ ఇన్ కేసు అలాంటివి చేయలేకపోతే ఇప్పుడు మీ అందరికీ కూడా మేము మా యొక్క నంబర్లు తర్వాత మేము మా పాంప్లెట్స్ అన్ని మీకు ఇచ్చాం. అది మాకు ఫోన్ చేయండి, మేము యాక్ట్ అవుతాం. వాళ్ళు చేయలేని పక్షంలో ఇమ్మీడియట్లీ మేము రంగంలోకి దిగేసి ఆ కార్యక్రమాలన్నీ మనం సద్వినియోగపరచుకోవాలి.